సో సంజీవనిలో మనం అరటి ఆకుల్లో భోజనం చేస్తూ ఉంటాము సాధారణంగా. అరటి ఆకులు అంటే మనకు అదే గుర్తొస్తాయి. సో మనం అరటి ఆకులతో ఈరోజు పానీయం కూడా తయారు చేసేసుకుంటున్నాము. దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎవరెవరికి ఉపయోగపడుతుందో కూడా తెలుసుకుందాం. అరిటాకు పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. అరటి ఆకు, అల్లం, మిరియాలు, సైంధవ లవణం. సో ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దాం. మ్యామ్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేద్దాం? సో ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే అరిటాకులు అందరికీ తెలిసింది అనమాట. మనం అరిటాకులో భోజనం చేస్తే ఎంత సంతృప్తికరంగా ఉంటుందో కదా. అండ్ మనకు తీసుకున్న ఆహారం కూడా అమ్మయ్య మన కడుపు నిండా ఉంది అండ్ చాలా రుచికరంగా ఉందని కూడా అనిపిస్తుంది. అండ్ నిజంగానే ఆ టేస్ట్ కూడా వస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే భోజనాన్ని అరటాకులో పెడతామో అరటాకు ఫ్లేవర్ మన చేసినటువంటి పదార్థాలకు కూడా వస్తుంది అండ్ దాని యొక్క ఆరోగ్యమైనటువంటి ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ఎలాంటి ఆరోగ్యం అంటే మనకి మూత్రాశయం అంటే యూరినరీ సిస్టమ్ పైన దీని యొక్క ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అలానే డైజెస్టివ్ సిస్టమ్ కూడా. ఎందుకంటే మీరు చూసారంటే ఎప్పుడైనా అరటాకుని తెంపడానికి ట్రై చేశారా మీరు? మనకి చింపడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది చూసారా. సో అంటే దాని ఫైబర్ కంటెంట్ అండ్ ఈ స్టెమ్ లో ఉన్నటువంటి మనకి ఈ ఫైబర్ లాగా ఉంది చూసారా, ఇది మన యూరినరీ సిస్టమ్ పైన అలానే మన డైజెస్టివ్ సిస్టమ్ పైన అంటే మనకి ఫ్రీ మోషన్ అవ్వడానికి, కాన్స్టిపేషన్ ని దూరం చేయడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి అనమాట. అందుకనే మనం ఇలా దీన్ని ఇంత క్వాంటిటీ వరకు తీసుకుంటాం, అంటే ఇంతవరకు. సో అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు మనం దేనికోసం చూస్తున్నట్టు కాన్స్టిపేషన్ కోసమా, అరుగుదల కోసమా? మనం ముఖ్యంగా ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి, అంటే ఒంట్లో ఉన్న వేడి అది కూడా తగ్గుతుంది న్యాచురల్ గానే. అలానే ఏమైనా స్టోన్స్ ఉన్నా కూడా మనకి తగ్గిపోతాయి అనమాట. దాని యొక్క సైజ్, దాని యొక్క పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా కూడా మనకి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో మనం ఇంత క్వాంటిటీలో మనం తీసుకున్నాం. సో దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకుంటాం అనమాట. ఓకే. సో మనం పానీయం తయారు చేయడానికంటే ఒక రోజుకి ఒకసారి ఒక పానీయం తయారు చేయాలంటే, ఒక గ్లాస్ పానీయం తయారు చేయాలంటే ఇది మోతాదు అనమాట. ఇంత మోతాదులో ఉన్నటువంటి అరటాకుని తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకుంటాం. అలానే ఒక 4 మిరియాలు ఓకే, 4 మిరియాలను కూడా మనం జార్లో వేసేసుకుంటాం. అలానే ఒక సో ఇంత అల్లం ముక్కను కూడా మనం తీసుకుందాం. ఓకే, వేసేసుకుందాం. అండ్ కొంచెం సైంధవలనం అంటే ఒక చిటికెడు సరిపోతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా వేసుకొని నీళ్ళు కూడా పోసుకోవాలి, కొంచెం వాటర్ పోసుకోవాలి, కొంచెం మిక్సీ అవ్వడానికి కొంచెం వాటర్ వేసుకుందాం. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం, మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. అంటే దీనిలో వేసుకున్నటువంటి అల్లం, మిరియాలు, అరిటాకు, కొంచెం సైంధవలనం. ఓకే, ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా ఉంది చూసారా, అది చక్కగా పేస్ట్గా అయిపోయిందో. ఓకే, ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం గ్లాస్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, అది కొంచెం మనకి ఫైబర్ కంటెంట్ పీచు పదార్థం ఉంటుంది కాబట్టి ఈజీగా మూవ్ అవ్వదు అండ్ మనకి గ్రైండ్ చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సో చక్కగా ఇలా వేసేసుకోవచ్చు. ఎంత క్వాంటిటీ సరిపోతుంది. సో దీనిలో మనం బాగా నీళ్లు కలుపుకొని ఓకే, అది మనకి బ్లెండ్ చేసిన తర్వాత కూడా పీచుగా కనిపిస్తుంది, తెలుస్తారా? ఎందుకంటే అరటి కాడలకి అది కాటన్ లాగా వస్తుంది మనం ఎప్పుడైనా విరిచినప్పుడు. సో అది మనకు అనమాట. సో దీన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట మనము ఎంత ఫైబర్ కంటెంట్ ఉంది దీనిలో అని. సో మనకు మోషన్ ఫ్రీగా రావడానికి ఇది బెస్ట్ పానీయం అని చెప్పొచ్చు. అలానే యూరిన్ ఇన్ఫెక్షన్స్కి సో ఇది ఎవరైనా కూడా తీసుకోవచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. చిన్నపిల్లలు అయితే మాత్రం దీనికి హాఫ్ క్వాంటిటీనే మాత్రమే తీసుకోవాలి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా వస్తున్నప్పుడు, యూరిన్లో మంట రావడము, చిన్న సైజు ఉన్నటువంటి స్టోన్స్ కరగడానికి కూడా ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళు అయితే మాత్రం ఇలాంటి ఒక గ్లాస్ రోజు మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో కూడా తీసేసుకోవచ్చు. అధిక వేడిని కూడా తగ్గిస్తుంది మనకి. అలానే సంతృప్తికరంగా అంటే దాహాన్ని కూడా మనకి చాలా వరకు తగ్గిస్తుంది అండ్ పిత్తహారంగా ఉంటుంది ముఖ్యంగా. సో ఈ వేసవి కాలంలో కొంచెం చల్లచల్లగా తాగాలి అంటే ఇలా ఒక అరటాకు పానీయం కూడా ట్రై చేయండి. సో ఈ సమ్మర్ సీజన్ అంతా కూడా హెల్తీగా హ్యాపీగా ఉండండి. ఓకే,
చూసారు కదా అరిటాకు పానీయం ఎలా తయారు చేసుకోవాలో, ఎంత ఈజీనో, మనకు అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. ఎవరెవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది జాగ్రత్తగా మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఒకసారి ఏదైనా సరే ట్రై చేస్తూ ఉంటే కానీ తెలియదు మనకి దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఏంటి అని. చూస్తే ఏమీ రాదు, అది మనం తీసుకుంటే కానీ మన శరీరంలోకి మంచి ఔషధ గుణాలన్నీ లభిస్తాయి అన్నమాట. సో తప్పకుండా ట్రై చేసేసేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. అరటి ఆకు పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి ఆకు, అల్లం, మిరియాలు, సైంధవ లవణం. అరటి ఆకు పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న అరిటాకు ముక్క, కొద్దిగా మిరియాలు, ఒక చిన్న అల్లం ముక్క, చిటికెడు సైంధవ లవణము, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి వేసి నిండుగా నీళ్లు పోసుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ను తగ్గించడానికి, అలాగే కిడ్నీలో రాళ్లను కరిగించి శరీరంలో వేడిని తగ్గించి అరటి ఆకుల పానీయం రెడీ.